విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు. మళ్ళీ ఈయనకు ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఏంటది? అబ్రహాం గారు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారంట. అబ్రహాం గారు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించ. ఎంత గొప్ప విషయం అండి ఇది. అంత టాలెంట్ అబ్రహాం గారికి ఉన్నదండి. మరి అబ్రహాం గారు ఈ లోకంలో పరలోకంలో కూడా ఎలా ఆశీర్వదించబడ్డాడు? నిరీక్షణకు లేని, ఆధారము లేని ఆ రోజుల్లోనే దేవుడితో మాట్లాడతాం, దేవుడు అబ్రహాం గారితో మాట్లాడటం కూడా ప్రారంభమైంది. దేవుడు చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ వచ్చేసాడు. కొడుకులు బలి ఇవ్వమని అడిగితే దేవుడు కొడుకుని బలి కూడా ఇస్తాకి సిద్ధపడిపోయాడు. ఇంత విశ్వాసం ఆయనకి ఎలా కలిగింది? ఇంత విశ్వాసం, అసలు విశ్వాసం కలగాలంటే అసలు ఒక ఆలోచన ఉండాలి కదా. దేవుడు చెప్పిందల్లా ఆయన చేసుకుంటూ వచ్చాడు.